ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ అందరూ కలిపి 652 మంది కావాలి. ఎక్కడ? ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం. ఉన్నవారి సంఖ్య 338, ఖాళీ 314. అంటే సుమారు 50% సిబ్బంది కొరత ఉంది. ఇక్కడ ప్రారంభం అయ్యి సంవత్సరం అయి ఉన్నది. అంటే ఒక సంవత్సరంగా కూడా మనం చూసుకున్నట్లయితే 50% ఇంకా కొరత ఉంది. రెండో సంవత్సరం విద్యార్థులు ఇప్పుడు వస్తా ఉన్నారు. మీరే వెళ్తారు, కొత్త సంవత్సరం వారు వస్తారు. ఈ మొదటి సంవత్సరం రెండో సంవత్సరంకి వెళ్ళేసరికి వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏవి కూడా లేవు. ఒక ల్యాబ్స్ తీసుకోండి, మిగతా అంశాలు తీసుకోండి, ఎక్కడా కూడా లేవు. శాశ్వత భవనాలు ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది. అనుకున్న విధంగా పురోగతి లేదు. ల్యాబ్ సామాగ్రి, ఇలా ఫర్నిచర్ అన్ని కూడా తీసుకుంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి. మేము వచ్చినప్పటి నుంచి, మేము వచ్చి గట్టిగా ఉంటే 2 నెలలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏం జరిగింది, ఏంటి లోటుపాట్లు, ఏ ఫ్యాకల్టీ లేరు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి కలుగుతున్న సమస్యల మీద అదే పని మీద అడుగుతా ఉన్నాం. ఈ విధంగా అడిగిన వారు ఎవరూ లేరు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు 17 కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఎన్ఎంసి వారి దగ్గర నుంచి, అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. 17 వాటికి, దాంట్లో 5 మొదలు పెట్టున్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మొదలుపెట్టిన 5 ఫేజ్ 1. ఫేజ్ 2లో పులివెందుల, అదోని, మార్కాపురం, పాడేరు, మదనపల్లి. సరే, ఫేజ్ 2 అంశం మీకు మరలా చెప్తాం. కానీ ఫేజ్ 1 మొదలైన 5 యొక్క పరిస్థితి, 5లో ఒకటైన దీని పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. మెడికల్ కాలేజ్ పేరుతోటి భారీ స్థాయి అవినీతి జరిగింది. ఇదే కాలేజ్ తెలంగాణలో కడితే 150 కోట్లతో అయిపోతా ఉంటే ఇక్కడ 400 కోట్లతో కట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఏ విధంగా దీన్ని గత ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ విధంగా కట్టిస్తా ఉన్నారు? విద్యార్థులు అయితే సతమతం అవుతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఓ పక్కన ఉపాధ్యాయుల కొరత, మరో పక్కన ల్యాబ్స్ లేవు, సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎంత దౌర్భాగ్యం అండి. బస్సులు ఉంటాయా? బస్సులకి డ్రైవర్లు లేరట. బస్సులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి డ్రైవర్ లేరు. అది కూడా ఈ 2 నెలల్లో మేము తెలుసుకొని గౌరవ మంత్రి గారికి బస్సులుండి డ్రైవర్ లేకపోవడం అంటే ఏంటి దౌర్భాగ్యం అంటే ఆయన బాధపడతా ఉన్నారు. హెల్త్ మినిస్టర్ గారు బాధపడతా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ లో అయినా సరే డ్రైవర్ని తీసుకోవచ్చు కదా, ఏం చేశారు ఈ సంవత్సరం అని అడుగుతా ఉన్నారు ఆయన. ఈరోజు ఈనాడు మెయిన్ ఎడిషన్ లో మనం చూసాం, అనుమతులపై సస్పెన్స్. పులివెందుల ఎమ్మెల్యే గారికి ఏంటి బాధ? ఎవరు పులివెందుల ఎమ్మెల్యే గారు? పులివెందుల పులి మా జగనన్న. ఏంటి దారుణం? సెకండ్ ఫేజ్ లో ఉన్న ఈ కాలేజ్లో 50 సీట్ల కోసం ఇంత తర్జన భర్జన, ఇన్ని ఇబ్బందులు. ఎన్ఎంసీ వారు ఏమంటా ఉన్నారు? సెకండ్ ఫేజ్ లో పులివెందులే ఉదాహరణ. బోధకుల కొరత 47%, ట్యూటర్లు, రెసిడెంట్స్ ఇంకొక 40-47% కొరత ఉంది. మీరు అండర్టేకింగ్ ఇవ్వండి, ఇస్తే ఆ 50 ఎంబీబీఎస్ సీట్లు ఇస్తాము అని అంటా ఉన్నారు. వైసీపీ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ గత సంవత్సరం మీరు ఏం చేశారు? గాడిదలు కాశారా? విద్యార్థుల జీవితాలతో మీరు ఎందుకు ఆడుకున్నారు? ఫేజ్ 2లో ఈ 5 కాలేజీలు మీరు ప్రతిపాదించినప్పుడు, మెడికల్ కాలేజెస్, ఇప్పుడు మీరు ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళి
మెడికల్ సీట్లు అడిగే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. ఆ ట్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అక్కడ ఉండాలి. ఏదీ లేకుండా మీ వల్ల, మీ అజాగ్రత్త వల్ల కేంద్ర ప్రభుత్వం అక్షింతలు వేయడం ఏంటి? మనల్ని ఎంత సిగ్గుచేటు మనకి. మెడికల్ సీట్లే కాదు, అల్లురామయ్య మెడికల్ కాలేజ్ ఉంది, పీజీ సీట్లు 23 ఉన్నాయి. గుడివాడలో 3 సీట్లు, గుడివాడ కూడా 23 సీట్లు కాలేజ్. కడప 7 సీట్లు, ఇవన్నీ కూడా పీజీ సీట్లు. ఫ్యాకల్టీల్ని ఫిల్ చేయకపోవడం వల్ల సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పీజీ సీట్లు ఆపేశారు. ఒక్కసారి పీజీ సీట్లు ఆగినాయి అంటే మరలా వాటిని కంటిన్యూ చేయాలంటే ఎంత ప్రొసీజర్ ఉంటుంది. మన రాజమండ్రి హోమియో కాలేజ్ ప్రిన్సిపల్ గారు మా దృష్టికి తీసుకొస్తే గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి యొక్క సహకారంతో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారిని కల్పించి ఇక్కడ మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని వెంటనే మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీకి పంపించి మాట్లాడించడం వల్ల మన రాజమండ్రి కాలేజ్ లో 23 పీజీ సీట్లు కదలడం వల్ల ఈరోజు గుడివాడ 23 సీట్లు, కడపలో ఉన్న 7 సీట్లు, మొత్తం 53 సీట్లు కూడా కదిలినాయి. వాళ్ళు ఉన్న ఆన్లైన్ లోని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు క్వశ్చన్ చేసి కమిషనర్ గారిని అండర్టేకింగ్ ఇమ్మన్నారు. మీరు ఈ ఫ్యాకల్టీ షార్టేజ్ అంతా ఫిల్ చేస్తానని అండర్టేకింగ్ ఇవ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్ 53 పీజీ సీట్లు మీరు పర్మిషన్ ఇస్తామన్నారు. మంత్రి గారు ఇప్పుడు అండర్టేకింగ్ ఇస్తా ఉన్నారు. ఏంటి నిర్లక్ష్యం వైఎస్ఆర్సీపీ వారు? విద్యా వైద్యానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చాం, ఇంత చేసేసామన్నారు. ఇదే మీరు చేసిన ఘనకార్యం. హోమియో పీజీ 53 సీట్లకి అండర్టేకింగ్ ఇస్తా ఉంది ఎన్డీఏ కూటమి. అలాగే ఇప్పుడు కలుగుతున్న కష్టాలను కూడా వారే మళ్ళీ అండర్టేకింగ్ ఇవ్వాల్సి వస్తా ఉంది ఎన్డీఏ కూటమి. వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తా ఉన్నారు, మనం తప్పులన్నీ సరిచేస్తా ఉన్నాం. ఇది ప్రజలకి తెలియాలి. మరలా సీట్లు వస్తే మేము ఆ ప్రభుత్వంలో తెచ్చేసామని గొప్పలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా, గతంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు అన్యాయం జరిగింది, ఆయన నియోజకవర్గానికి కూడా అన్యాయం జరిగింది. మరి ఏం సాధించినట్లయినా